మనం ఎవరమంట? ఏర్పరచబడిన వాళ్ళు. మీరు పని కట్టుకొని వచ్చి ఆ వాక్యం వింటున్నారంటే ఏంటి? మీ ఏర్పాటు ఖచ్చితమైనది. యు ఆర్ చోసన్. యు ఆర్ నాట్ జస్ట్ కాల్డ్, యు ఆర్ చోసన్. అందులో చెప్పండి, నేను ఏర్పరచబడిన వాడను, ఏర్పరచబడిన దానను. ఎందుకు? పైగా ఆ పిలుపు కూడా చిన్న పిలుపు కాదు. ఆయన మన కొరకు ఏం పెట్టాడంట? ప్రాణం పెట్టాడు. అయితే ఇంతమందిలో నన్నేమన్నా లెక్క చేస్తాడా అని అనుకోవచ్చు. ఆయన నక్షత్రముల సంఖ్యలో ఎన్నున్నాయో ఆయనకి తెలుసు. పైగా అదే కాదు, వాటన్నిటికీ ఏం పెడుతున్నాడంట? ఆయన నక్షత్రాల పేర్లు గుర్తున్నాయి. నాకు సపోజ్ ఈ భూలోకంలో ఈరోజు ఒక 5 లక్షల మంది పుట్టారు అనుకుందాం ప్రపంచం మొత్తం మీద. నక్షత్రాలు ఎన్ని తయారవుతాయో తెలుసా? ఒక 50 కోట్ల 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 నక్షత్రాలు తయారవుతాయి. ఈ 5 లక్షలు మంది పుట్టే లోపు వాటన్నిటికీ పేరు పడుతున్నాడు. ఈ భూలోకములు ఉండే నీ పేరు తెలీదా? ద గెలాక్సీస్ అండ్ ద స్టార్స్, ద సోలార్ సిస్టమ్స్, దే ఎక్స్పాండ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఒక లైట్ వేస్తే అది నీకు రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ స్విచ్ చేసిన వెంటనే ఎంత స్పీడ్గా వస్తుంది? టక్మని వచ్చేస్తుంది. స్లోగా చెప్పడం తగులుతుంది నీ ముఖానికి? నో. ఈ భూలోకము కూడా, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంట, స్పీడ్గా ఎదుగుతున్నాయంట ఇన్ని. మరి వాటి పేర్లు గుర్తుండిన దేవుడు నీ పేర్లన్నీ తెలుసు. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దెన్ వై గాడ్ ఈస్ డిలేయింగ్? ఇట్ ఈస్ నాట్ డిలే, దట్ ఈస్ ప్రిపరేషన్ టైం.